వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు పట్టణంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన. యువతులతో కబడ్డీ ఆడిన మంత్రి సీతక్క. మంచి విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సిపి. వికారాబాద్ తండూరు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు, పిల్లల ప్రాణాలంటే లెక్కలేదా? ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి అయిన డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి నేటికి 6 నెలలు పూర్తి అవుతుంది. అయితే రాష్ట్రంలో పరిస్థితులను సునిశ్చితంగా పరిశీలిస్తే ప్రజలకు ఎటువంటి సంక్షేమం జరగలేదు. రాష్ట్రంలో సూపర్ 6 హామీలు, సూపర్ ఫ్లాప్, నిరుద్యోగ వృత్తి హామీ అమలు కాలేదు. తల్లికి వందనం ఇంతవరకు అమలు కాలేదు. అన్నదాత సుఖీబావ హామీ అన్నదాత దుకేబావగా తయారైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసేలేదు. ఆడబిడ్డ నిధి అడ్రస్సే లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ హామీ అమలు కావడం లేదు. మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులుగా మద్యం పాలసీ తయారైందని అన్నారు. ప్రత్యేకించి యువతకు సంబంధించి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. 20,000 ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయలేదు. 3,000 రూపాయలు కాదు కదా, 3 రూపాయలు కూడా ఇవ్వలేదు నిరుద్యోగులు. ఆ విధంగా యువతను నమ్మించి మోసగించింది చంద్రబాబు ప్రభుత్వం. రెండవది, తల్లికి వందనం. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి వచ్చేసి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 15 రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు. ఇది ఎలా ఉందంటే, తల్లికి వందనం నిల్, తండ్రికి ఇంధనం పుల్ అనే విధంగా పరిపాలన సాగుతూ ఉంది. ఇక అన్నదాత సుఖీభవ, ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఖరీఫ్ సీజన్ దాటిపోయింది, రబీ సీజన్ కూడా ఆల్మోస్ట్ దాటిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంతవరకు 20 రూపాయలు ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ పథకం అన్నదాత దుఃఖీభవ పథకంగా తయారైంది. ఇక మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం, దాన్ని ఊసేయలేదు. 19-59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సాయం చెప్పారు. ఆడబిడ్డ నిధి కింద అడ్రస్ లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఆ ఊసేయలేదు. బట్ సూపర్ 6 హామీలు అట్టర్ ఫ్లాప్ అయినాయి. ఇక మద్యం పాలసీ ఎలా తయారైందంటే, మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులుగా తయారైంది. ఇది ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారేమో ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని చెప్తున్నాడు. కానీ ఇక్కడ జరుగుతూ ఉండేది ఇంటికో పారిశ్రామికవేత్త కాదు, ఇంటికొక తాగుబోతు తయారు చేస్తున్నారు. ఉచిత ఇసుక విధానం ఉత్తుత్తి ఇసుక విధానంగా తయారైంది. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఆడోళ్లకు రక్షణ లేదు, మగోళ్లకు రక్షణ లేదు, ఆఖరికి హిజ్రాలకు రక్షణ లేదు. తర్వాత బాధుడే బాధుడు, దంచుడే దంచుడు, వీర బాధుడు. ఈ 6 నెలల్లోనే ఒక్క విద్యుత్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయలు అదనపు భారం వచ్చేసి విద్యుత్ వినియోగదారుల మోపడం జరిగింది. కాబట్టి వీర బాధుడు. ఇంకా విద్యా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. ఒకప్పుడు టీచర్లు అంటే పిల్లలు భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు పిల్లలను చూసి టీచర్లు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. మన రాయచోటి సంఘటన దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. 9వ తరగతి విద్యార్థులు క్లాస్ రూమ్లో టీచర్ను కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, పర్యవసానంగా ఆయన చనిపోయాడు. కానీ విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది.
ఒకవైపు టీడీపీ కూటమి మధ్య జగన్ పార్టీ మధ్య లాలూచి కృషి జరుగుతూ ఉంది. రోజు జగన్ అవినీతి గురించి పుంకాలుగా చెప్పడమే, కానీ తీరే అవకాశం వస్తే మాత్రం ఏం యాక్షన్ ఉండదు. ఆదాని కంపెనీ వాళ్ళు 1750 కోట్లు లంచం ఇచ్చారని చెప్పేసి అమెరికాకు చెందినటువంటి ప్రభుత్వ సంస్థలు అక్కడ ఛార్జ్షీట్ వేస్తే దాని గురించి ఇక్కడ ఏం యాక్షన్ ఉండదు. కానీ ఊరికి మాత్రం పేపర్ల నిండా అవినీతి 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 చెప్తా ఉంటారు. కాబట్టి ఇద్దరి మధ్య లాలూచి కృషి జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఇప్పుడైనా ప్రజలు ఆలోచించాలి. ఒక్క కాంగ్రెస్తోనే ఇందిరమ్మ రాజ్యం సాధ్యం. ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే, ఇంటింటా సౌభాగ్యం వెళ్ళి విరియాలంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. ఏపీ మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి నుంచి మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఎన్నికల ముందు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని కూటమి హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఈ హామీని సంక్రాంతి నుంచి ప్రారంభించనుంది. మహిళలకు ఉచిత బస్సు హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడంతో పాటు బస్సుల కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లు ఇబ్బంది కలగకుండా ఫ్రీ బస్సు అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకుని విధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే దీపావళి పండుగకే ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించాలని భావించింది. కానీ అప్పుడు కుదరకపోవడంతో సంక్రాంతి వరకు ఈ హామీని అమలు చేయాలని భావిస్తుంది. మిగతా రాష్ట్రాల్లో ఈ పథకానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని బస్సులు అవసరం, రోజుకు ఎంతమంది ప్రయాణిస్తారు, ఏ విధంగా అమలు చేయాలి వంటి విషయాలను ప్రభుత్వం అధికారులతో చర్చింది. ఇక మొత్తం ఓ అంచనాకి వచ్చిన తర్వాతనే ఈ పథకాన్ని మొదలు పెట్టాలని భావించింది. అందుకే దీపావళికి ప్రారంభించాలని అనుకున్న ఈ పథకం సంక్రాంతి నుంచి ప్రారంభం కానుందని అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకొని 41 రోజులు గీతా పారాయణంతో పాటు గీతా జయంతి ఉత్సవాలను బుధవారం హోమ కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు ముమ్మాడి రామస్వామి మాట్లాడుతూ ఈ గీతా పారాయణం గత 10 సంవత్సరాల నుండి కార్తీక శుద్ధ పాడ్యమి నుండి మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి వరకు నిర్విరామంగా శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో నిర్వహిస్తున్నామని తెలుపుతూ ఈ రోజు 4 హోమ మండపాలలో 16 మంది దంపతులు పాల్గొని గీతా జయంతిని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. తదుపరి మహా అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, విశ్వబ్రాహ్మణ భక్త బృందం, మాజీ సర్పంచ్ వెల్మల రామిరెడ్డి, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహా. మనసుతో ఏక చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్యాసనే యోగమాత్మని శుద్ధయే. భగవతే వాసుదేవాయ స్వాహా. మమజ్ఞాయ శిరోగ్రీవం ధారయేమ చ ముక్తిరః. నాసి కాస్రదః నశాతే స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జలా. భగవతే వాసుదేవాయ స్వాహా. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు స్వప్నవ బోధస్య యోగో భవతి దుఃఖః తదా. యస్మిన్ తిర్మోనదు వినా గురునాపి వినాల్యతే. భగవతే వాసుదేవాయ స్వాహా. భగవతే భూయాదృతి గుహ్యత సంస్థ మనకృత్వా నకించిత విచింతల మస్తిరం తతస్తో నియమ్యై ఆత్మనియేవ సంమయే. నమో భగవతే నమ్యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూత మకల్మషం. ఓం నమో భగవతే వాసుదేవాయ భర్తర్షభ. భగవతే వాసుదేవాయ స్వాహా. ఏకైవ సాత్వికా భావ రాజసోస్తం. శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయ ప్రతిష్టాపన జరిగిన రోజుల నుండి 2014-2012లో ప్రతిష్టా కార్యక్రమాలు జరిగితే 2014 నుండి ఈ 2024 వరకు అంటే గత 10 సంవత్సరాల నుండి ప్రతి కార్తీక శుద్ధ పాడ్యమి నుండి మార్గశిర శుద్ధ ఏకాదశి వరకు 41 రోజులు నిరంతరాయంగా గీతా పారాయణం చేసి
గ్రామంలోని భక్తులు పెద్దలు అందరి సహాయ సహకారాలతో ఈ గీతా పారాయణాన్ని చేయడం జరుగుతున్నది. భగవద్గీత జయంతి రోజున అనగా మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున అంటే ఈరోజు సామూహికంగా అందరం హోమ కార్యక్రమాలు నిర్వహించి తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం గత 10 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమానికి ప్రతి సంవత్సరం గ్రామంలోని పెద్దలే కాకుండా గ్రామంలోని భక్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్న గంగాధర మండలం కానీ బోయినపల్లి మండలం కానీ కొడిమ్యాల మండలం ఇటు మల్యాల మండలం నుంచి భక్తులు భగవద్గీత పారాయణం చేసే భక్తులు కానీ తర్వాత గోపాలకృష్ణ భగవానుని గీతా పారాయణ భక్తులు కానీ అందరు విచ్చేసి ఇటు కార్యక్రమాన్ని మంచి ఉద్దేశంతో మహాద్భుతంగా విజయవంతం చేస్తున్నారు. ఈనాడు 4 మండపాలను ఏర్పాటు చేసి మండపానికి 4 చొప్పున అంటే 16 మంది దంపతులు కూర్చొని ఈరోజు గీతా పారాయణం హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అటు తర్వాత గ్రామంలోని దాతల చేత తర్వాత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ భక్త బృందం చేత ఈ కార్యక్రమాన్ని హోమ కార్యక్రమాలు తర్వాత భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని తర్వాత గీతా జయంతి కార్యక్రమాన్ని చాలా వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. తిరుమల తిరుపతిలో కుండపోత వర్షం కురుస్తుంది. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు పాప వినాశనం శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. భారీ వరదతో మాల్వాడి గుండం పొంగి పొర్లుతుండటంతో కపిలతీర్థం పుష్కరిణికి వెళ్లకుండా భక్తులను నిలిపివేశారు. అంతే మీ బతుకు అంతే ఇంకా బ్రేకులు ఫెయిల్ అయ్యి విద్యార్థుల ఆటోకు ప్రమాదం. వాహనదారులు స్పందించడంతో తప్పిన ప్రమాదం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బైపాస్ రోడ్లో ఓ ప్రైవేట్ స్కూల్ నుండి విద్యార్థులను ఇంటికి తీసుకువెళ్తున్న క్రమంలో బ్రేకులు ఫెయిల్ అయ్యి రోడ్డు కిందకు వెళ్లి 2 స్తంభాల మధ్య ఇరుక్కున్న ఆటో పెద్దగా అరవడంతో గమనించి వాహనంలో ఇరుక్కుపోయిన విద్యార్థులను రక్షించిన వాహనదారులు. ప్రమాదంలో విద్యార్థులకు ఎవరికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు.
ఫార్మాసిటీ కోసం భూములు ఇవ్వమని చెప్పిన రైతులకు బేడీలు. గుండె నొప్పి వచ్చిందని చెప్పిన కొడంగల్ల గర్చల రైతులకు బేడీలు వేసిన పోలీసులు అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో ఉంచిన కొడంగల్ రైతు ఈర్షా నాయక్కు గుండెపోటు. ఎవరికీ తెలియకుండా ఆసుపత్రికి తరలించిన జైలాధికారులు. ఈ విషయం బయటకు రాకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం. వచ్చిన తర్వాత రాజనా రిక్వెస్ట్ వెనకకి రా ఎప్పుడేమో అదేనా స్కాన్ చేస్తారు. నానా మీడియా మీద దాడి చేయలేదు, మీడియా వాళ్ళకి నమస్కారం చేయడానికి వచ్చారు. ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధానం చాలా తక్కువే అని నేను అనుకుంటున్నానని మంచు విష్ణు అన్నారు. కానీ ఆయన ముందుకొచ్చి మీరు విజువల్స్ కరెక్ట్గా చూసుకున్నారంటే ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు. ఆయన చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు వస్తే ఎవరో ఒకరు ముందుకొచ్చారు, ఏదో మొహం మీద పెట్టారు. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కానీ ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు. నిన్న మీరు విజువల్స్ చూస్తే, టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్గా చూస్తే గేటు పగలగొట్టుకొని తోసుకొని గేటు ఎరగొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువని నా భావన. ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను. వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం. వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఇట్ ఈస్ ఎ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్. ఇది జరుగుండకూడదు. ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. ఇట్ హ్యాపెన్. వీ ఆల్ ఫీల్ సాడ్ ఫర్ ఇట్. బట్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ద మీడియా, మీ అందరిని కూడా నేను నా విన్నపం ఏంటంటే, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు ఫాదర్స్ ఉన్నారు, ఎవ్రీబడీస్ గాట్ దేర్ ఓన్ ఫ్యామిలీస్. ఐ రిక్వెస్ట్ యూ టు హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రిస్ట్రెయిన్. దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్. అండ్ నిన్న జరిగిన సంగతి, ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం, ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు. ములుగు జిల్లా మండలంలో కబడ్డీ పోటీలలో పాల్గొని సీఎం కప్ మండల స్థాయి పోటీలను ప్రారంభించిన మంత్రి సీతక్క. యువతులతో కబడ్డీ ఆడిన మంత్రి సీతక్క. ఇటీవల కుటుంబ కలహాలతో దాడి చేసుకుంటున్న మంచు మోహన్ బాబు దాడులను హైదరాబాద్లో కవరేజ్ కోసం వెళ్లిన టీవీ విలేకరి రంజిత్ పై మిగతా విలేకరులపై లోగోతో దాడి చేయడం సిగ్గుచేటని ఏపీ యూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు చంద్ బాషా, తాలూకా అధ్యక్షులు వర్గూరు జయరాజ్, ప్రధాన కార్యదర్శి కె హుషేని, కోశాధికారి షాబుల్ వలీ ఖండించారు. గురువారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలో రాఘవేంద్ర సర్కిల్లో ఏపీ యూడబ్ల్యూజే జిల్లా కమిటీ పిలుపు మేరకు ధర్నా చేపట్టారు. ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్
సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ధర్నా చేపట్టి డిప్యూటీ తహసీల్దార్ జీకే గురురాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలేకరులపై రోజురోజుకు పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని, విలేకరుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. సినీ పరిశ్రమలో పై ఎత్తుల ఎదుగులకు దోహదపడిన మీడియాపైనే మోహన్ బాబు దాడి చేయడం తగదని అన్నారు. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి గాయపడిన రంజిత్ కు మెరుగైన వైద్యం అందించి బాధిత విలేకరులను ఆదుకోవాలని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా APUWJ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. వ్యాప్తంగా APWJ IJU సమక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ మోహన్ బాబు, నువ్వు ఇలాంటి హెచ్చరికలు, ఇలాంటి దాడులు చేస్తే ఊరుకునేది లేదు. మీ యొక్క ఎదుగుదలకు మీడియా ఎంతో కృషి చేసిందని నీవు కృతజ్ఞతగా చూపించాల్సింది పోయి మైకుతో నీ ఇష్టానుసారంగా క్షణిక ఆవేశంతో మీడియాపై దాడి చేయడం చాలా సిగ్గుచేటు. ఇప్పుడైనా మీడియాకు క్షమాపణలు చెప్పి వెంటనే నువ్వు క్షమించమని రాతమూలకంగా విలేకరుల సమావేశంలో వెల్లడించి విలేకరులకి రంజిత్ భాషకు జరిగిన నష్టాన్ని, ఆయనకు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా నిన్ను కోరుతూ ఉన్నాం. ఈరోజు మంత్రాలయం నియోజకవర్గంతో పాటు కోసిగి మండలం, పెద్ద కడబూరు, కౌతాలం 4 మండలాల్లో మంత్రాలయం నియోజకవర్గం జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ధర్నా చేశాము. ఈ ధర్నాలో ప్రతి ఒక్కరు విలేకరులంతా తన యొక్క గలం విప్పి ఈ యొక్క విలేకరుల పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు ధర్నా చేస్తున్నాం. మంత్రాలయం APWJ నియోజకవర్గ అధ్యక్షులు జయరాజు, మంత్రాలయం. ఈరోజు APWJ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంత్రాలయం నియోజకవర్గ తాలూకా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి మోహన్ బాబు సినీ నటుడి కుటుంబంలో కలహాలు జరుగుతున్నటువంటి ఈరోజు ఆయన ఈ మీడియా అనేది స్వేచ్ఛ, ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రచారించే బాధ్యత మీడియాకు ఉంది. కాబట్టి ఆయన ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి సినీ నటుడు కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి మీడియాని కవరేజ్ కోసం వెళ్ళినటువంటి TV9 విలేకరు రంజిత్ పై దాడి చేయడం చాలా సిగ్గుచేటని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ విధంగా జర్నలిస్టులపై అనేక మంది దాడులు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా జర్నలిస్టులపై దాడులని అరికట్టాలి. జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ సినీ నటుడు ఆ రోజు ఆయన ఎదగడానికి కారణం ఈ మీడియానే. ఈరోజు ఈ మీడియా పైన దాడి చేయడం చాలా సిగ్గుచేటని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే సినీ నటుడు మోహన్ బాబుని అరెస్ట్ చేసి రంజిత్కి న్యాయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. నా పేరు చాంద్ బాషా, జిల్లా ఉపాధ్యక్షుడు. తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడుని నిలదీస్తే ఎవర్రా మా చంద్రబాబు నాయుడిని నిలదీసేదని ఉద్యమకారుల మీదకు తుపాకీ పట్టుకొని పోయిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటే చేయకుండా పారిపోయిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి అని అంటున్న హరీష్ రావు. ఇవాళ సూసైడ్ నోట్స్ కూడా ఇక్కడ నేను తెచ్చాను. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదని, తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదని ఎంతో మంది పిల్లలు పాపం చనిపోయింది. ఈ రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయమంటే చేయకుండా పారిపోయినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడును నిలదీస్తుంటే ఎవడ్రా మా చంద్రబాబు నాయుడు నిలదీసేది అని తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. మాట మార్చిన చంద్రబాబు నాయుడును తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీసిండ్రు. నిరసిస్తే ఎవడ్రా అడ్డుకునేదని తుపాకీ పట్టుకొని బయలుదేరింది ఈ రైఫిల్ రెడ్డి కాదా? అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలు, హామీలను గాలికి వదిలేసిందని భారతీయ జనతా పార్టీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదార్కని పట్టణంలో కాషాయ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక 5 ఇంక్లిన్ ఏరియా చౌరస్తా నుండి పట్టణంలోని వివిధ కాలనీలు తిరుగుతూ పట్టణ చౌరస్తా వరకు చేరుకుంది. అనంతరం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొని మాట్లాడుతూ అధికారం కోసం 6 గ్యారెంటీలు, 420 హామీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏడాది పాటు ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం, హైడ్రా పేరుతో ప్రజలను నష్టపరచడం కాంగ్రెస్ పార్టీ దినచర్యలే అని అన్నారు. అభివృద్ధి దేవునికి తెలుసు అని కనీసం బతకనివ్వడం లేదని ఆమె పేర్కొన్నారు.
మోసం చేసి అబద్ధాలు సృష్టించి ప్రజలని నమ్మించి కార్మికుల జీవితాల్లో వెలుగులు చూపిస్తామని చెప్పి ఒక 420 మోసాలతోని 6 గ్యారంటీల పేరు మీద అబద్ధాలతోని 66 నమ్మక ద్రోహాలతోని ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆ రోజులలో ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈ యొక్క మోసాలు ఆటో డ్రైవర్లు గాని టాక్సీ డ్రైవర్లు గాని ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. శ్రీధర్ బాబు గారు ఇదే నన్ను పెట్టినటువంటి మేనిఫెస్టో. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాము, రేవంత్ రెడ్డి ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఈ రోజు ఒక మోసం చేస్తూ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పేరు మీద భారత సర్కార్ నుండి వస్తున్నటువంటి వేలాది కోట్ల రూపాయలు నువ్వు దారి మళ్లిస్తున్నావు. శ్రీధర్ బాబు గారు అనేటువంటి వ్యక్తి, ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రోజు తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహులుగా మిగిలిపోయే సమయం వచ్చింది. సంవత్సరం భారతీయ జనతా పార్టీ చూసింది. సంవత్సరం లోపల ఇవాళ భారతీయ జనతా పార్టీ పక్షాన మేము అడుగుతున్నాము, ఇవాళ విద్యార్థులు హాస్టళ్లలో ఇవాళ బ్రతుకుతున్నటువంటి మేము 70 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఏ విద్యార్థులు చచ్చిపోలేదు. ఇవాళ మీరు పెడుతున్నటువంటి తిండి కల్తీ తిండిలో విషము పూర్తిమైనటువంటి తిండి తినే విద్యార్థులు చచ్చిపోతున్నారు. గ్యారంటీలను పక్కదోవ పట్టించడానికి, ప్రజలని డైవర్ట్ చేయడానికి ఇవాళ హైడ్రా అని, తెలంగాణ తల్లి విగ్రహ మార్పు అని, ఇవాళ టీఎస్ తీసి టీజీ అని చెప్పి ఇట్లా రకరకాల ఆలోచనల్ని ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తా ఉన్నది. కాబట్టి ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాము మేము భారతీయ జనతా పార్టీ నుండి, ఇవాళ 6 గ్యారంటీలు పోరాటాన్ని విస్తృతం చేద్దాము. 6 గ్యారంటీల సంగతి ఏందో ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తేల్చుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, ఖచ్చితంగా ఈరోజు 1 ఇయర్ పాలన పూర్తి చేసుకున్నారు. మా పోరాటం మొదలైంది భారతీయ జనతా పార్టీది. తప్పకుండా 100% మీ దగ్గర నుండి 6 గ్యారంటీల సంగతి ఏందో తేలేదాకా మేము వెంట పడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.